ఏకలవ్యులందరికీ శుభోదయం. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం 2021 పద్మ అవార్డులను ప్రకటించినటువంటి నేపథ్యంలో భారతదేశంలో ప్రధానంగా ఎటువంటి అవార్డులు ఉంటాయి, ఆ అవార్డుల్లో ప్రధానంగా మనకు పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి అంశాలు రావడానికి అవకాశం ఉందో ఒక్కసారి విపులంగా చర్చిద్దాం. దీనిలో ఒక్కొక్కటి చర్చిస్తూ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవార్డులన్నీ కూడా ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి మనం సింహావలోకనం చేద్దాం. దీనిలో మొట్టమొదటి మీకు అందించే అంశాలను ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో ప్రధానంగా 7 రకాలైనటువంటి అవార్డులు ఉంటాయి. అంటే 7 టైప్స్ ఉంటాయి అవార్డ్స్. ఈ అవార్డుల్లో పౌర పురస్కారాలు, మిలిటరీ అవార్డులు, ఇతర జాతీయ అవార్డులు, వైద్య రంగంలో జాతీయ అవార్డులు, సాహిత్యం లేదా లిటరేచర్లో ఇచ్చేటటువంటి అవార్డులు, క్రీడా రంగంలో ఇచ్చే అవార్డులు, సినిమా లేదా ఆర్ట్స్ రంగంలో ఇచ్చే అవార్డులు అని 7 రకాలైనటువంటి అవార్డులు ప్రధానంగా భారతదేశంలో ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి, భారతదేశంలో ప్రధానంగా 7 రకాలైనటువంటి అవార్డులు ఉంటాయి. మన పోటీ పరీక్షల నేపథ్యంలో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ 7 రకాల అవార్డుల్లో ఒకటి ఈ పౌర పురస్కారాలు, 2 మిలిటరీ అవార్డులు, 3 ఇతర జాతీయ అవార్డులు, 4 వైద్య రంగంలో జాతీయ అవార్డులు, 5 సాహిత్యం అంటే లిటరేచర్కి సంబంధించిన అవార్డులు, 6 క్రీడలు అంటే స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డులు, 7 సినిమా లేదా ఆర్ట్స్, ఈ ఆర్ట్స్ రంగంలో ఇచ్చేటటువంటి అవార్డులు అని 7 రంగాల నుండి ప్రత్యేకంగా ప్రధానంగా అవార్డు గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మొదట పౌర పురస్కారాలు. పౌర పురస్కారాలు 2 రకాలు. అవి ఒకటి భారతరత్న, 2 పద్మ అవార్డులు. ఈ పౌర పురస్కారాలని 2 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి భారతరత్న, 2 పద్మ అవార్డులు. అలాగే మిలిటరీ అవార్డులు. ఇప్పుడు వీటి గురించి కూడా డీటెయిల్గా మీకు చెప్తాను. ఫస్ట్ ఈ అవార్డులు అంటే ఏంటి అని చెప్పిన తర్వాత ఒక్కొక్క దాని గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను. పౌర పురస్కారాల్లో భారతరత్న, పద్మ అవార్డులు ఉంటాయి. అలాగే మిలిటరీ అవార్డులు. మిలిటరీ అవార్డుల్లో ముఖ్యంగా 5 రకాలైనటువంటి అవార్డులు ఉంటాయి. అవి యుద్ధ సమయంలో అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇచ్చేటటువంటి అవార్డులు, వాటిని వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అని పిలుస్తారు. అలాగే యుద్ధం లేనప్పుడు శాంతి సమయాల్లో ఇచ్చే అవార్డులు. అలాగే 3వ రకం యుద్ధ సమయంలోనూ అదేవిధంగా శాంతి సమయంలోనూ కూడా ఇచ్చేటటువంటి సేవా పురస్కారాలు అంటే సర్వీస్ అన్నమాట. సర్వీస్ కోసం ఇచ్చేటువంటి అవార్డులు ఈ మిలిటరీ అవార్డులు. అది 3వ రకం. 4వది యుద్ధ సమయంలో ఇచ్చేటువంటి ప్రత్యేక అవార్డులు, వాటిని వార్ టైమ్ డిస్టింగ్విష్డ్ అవార్డ్స్ అని పిలుస్తారు. 5వది శాంతి సమయంలో ఇచ్చేటటువంటి ప్రత్యేక పురస్కారాలు అంటే పీస్ టైమ్ డిస్టింగ్విష్డ్ అవార్డ్స్. ఈ విధంగా మిలిటరీ అవార్డ్స్ అనేవి 5 రకాలు. ఒకటి యుద్ధ సమయంలో ఇచ్చే అవార్డులు, శాంతి సమయంలో ఇచ్చే అవార్డులు, యుద్ధ సమయంలోనూ శాంతి సమయంలోనూ ఇచ్చే సేవా పురస్కారాలు, యుద్ధ సమయంలో ఇచ్చే ప్రత్యేక అవార్డులు, శాంతి సమయంలో ఇచ్చే ప్రత్యేక అవార్డులు. ఈ విధంగా మిలిటరీ అవార్డులు అనేవి 5 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు 3వ రకమైనటువంటి జాతీయ పురస్కారాలు అంటే పౌర పురస్కారాలు, మిలిటరీ పురస్కారాలు కాకుండా నేషనల్ వైడ్గా ఇచ్చేటటువంటి ఇతర జాతీయ పురస్కారాల్లో మరో 2 రకాలు ఉంటాయి. అవి మహిళలకు ఇచ్చే అవార్డులు, బాలలకు ఇచ్చే అవార్డులు. మహిళలకు ఇచ్చే అవార్డులని నారీ శక్తి పురస్కారం పిలుస్తారు. బాలలకు ఇచ్చే అవార్డులని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అనే అవార్డులు ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ బాలశ్రీ అవార్డు అని కూడా ఉందన్నమాట. ఈ విధంగా ఇతర జాతీయ పురస్కారాలు 2 రకాలు. మహిళలకు ఇచ్చే అవార్డుల్లో నారీ శక్తి పురస్కార్, బాలలకు ఇచ్చే అవార్డుల్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఒకటి, నేషనల్ బాలశ్రీ గౌరవం ఒకటి. ఈ 2 కూడా బాలలకు ఇచ్చే అవార్డులు. మహిళలకు బాలలకు ఇచ్చే అవార్డులని ఇతర జాతీయ పురస్కారాలుగా మనం చెప్పొచ్చు. ఇవి 3 రకాలయ్యాయి. ఇప్పుడు 4వ రకం చూద్దాం. 4వది వైద్య రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్. ఈ వైద్య రంగంలో ఇచ్చే ప్రధానమైన అవార్డు ఏది అంటే మన భారతదేశంలో డాక్టర్ బిసి రాయ్ అవార్డు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వైద్య రంగంలో భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఏది అని అంటే డాక్టర్ బిసి రాయ్ అవార్డు. అసలు ఈ డాక్టర్ బిసి రాయ్ అవార్డుని ఎవరు నెలకొల్పారు అని అంటే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఈ వైద్య రంగంలో ప్రత్యేక అవార్డు అయినటువంటి డాక్టర్ బిసి రాయ్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఈ బిసి రాయ్ అవార్డు ఎవరి చేతుల మీదుగా ఇవ్వబడుతుంది అని అంటే మన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ బిసి రాయ్ అవార్డు అనేది ఇవ్వబడుతూ ఉంటుందన్నమాట. ఇది వైద్య రంగంలో ఇచ్చేటటువంటి ప్రత్యేక అవార్డుకు సంబంధించినటువంటి డాక్టర్ బిసి రాయ్ సంబంధించినటువంటి అవార్డు. అయితే ఇప్పుడు మనం 5వ చూద్దాం.
ఐదోది ఏంటి అంటే సాహిత్యం లేదా లిటరేచర్ సంబంధించినటువంటి అవార్డులు. ఈ లిటరేచర్ సంబంధించిన అవార్డుల్లో ఒకటోది జ్ఞానపీఠ అవార్డు, రెండోది సాహిత్య అకాడమీ అవార్డు, మూడోది సాహిత్య అకాడమీ ఫెలోషిప్, నాలుగోది సరస్వతి సమ్మాన్, 5 వ్యాస్ సమ్మాన్, 6 భాషా సమ్మాన్. ఈ విధంగా సాహిత్య అవార్డుల్లో మనకు ముఖ్యంగా 6 రకాల అవార్డులు ఉంటాయి. ఈ 6 అవార్డుల్లో మొదటిది జ్ఞానపీఠ అవార్డు, రెండోది సాహిత్య అకాడమీ అవార్డు, మూడోది సాహిత్య అకాడమీ ఫెలోషిప్, నాలుగోది సరస్వతి సమ్మాన్, 5 వ్యాస్ సమ్మాన్, 6 భాషా సమ్మాన్. ఈ 6 అవార్డుల్ని కలిపి మన భారతదేశంలో ఇచ్చేటటువంటి సాహిత్యం లేదా లిటరేచర్కి సంబంధించినటువంటి ప్రధాన అవార్డులు అనమాట. ఇప్పుడు మనం మొదట జ్ఞానపీఠ అవార్డు గురించి చూద్దాం. భారతదేశంలో ఇచ్చేటటువంటి అంటే భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైన అవార్డు ఏది అని అంటే అది జ్ఞానపీఠ అవార్డు. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు ఏది అని అంటే జ్ఞానపీఠ అవార్డు. ఈ అవార్డుని చివరిసారిగా అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి చివరిగా ఎవరికి ఇచ్చారంటే మలయాళం కవి అయినటువంటి అకితం అచ్యుతన్ నంబూద్రి గారు. మలయాళం కవి అయినటువంటి అకితం అచ్యుతన్ నంబూద్రి గారికి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది చివరిగా ఇవ్వబడింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. అలాగే జ్ఞానపీఠ అవార్డులో మొట్టమొదటి ఇచ్చింది మనకు అందరికీ తెలిసిందే, శంకర్ కురూప్ గారికి మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు ఆయన అందుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి సంవత్సరం సాహిత్య అకాడమీ ద్వారా సాహిత్య అకాడమీ అవార్డ్స్ చాలామంది సాహిత్యకారులకు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఫెలోషిప్ కూడా ఈ రచయితలకు కవులకు సాహిత్య అకాడమీ ద్వారా అందుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సరస్వతి సమ్మాన్ అవార్డు. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది చివరిసారిగా 2019లో ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. 2019లో సింధీ భాష కవి అయినటువంటి వాసుదేవ్ మోహి గారికి 2019లో సరస్వతి సమ్మాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయనకే చివరిగా ఇచ్చినటువంటి అవార్డు అనమాట. అయితే సింధీ కవి వాసుదేవ్ మోహి గారు రచించినటువంటి ఏ రచనకు సరస్వతి సమ్మాన్ 2019 అవార్డు ఇవ్వడం జరిగింది అని అంటే చెక్ బుక్ అనే పుస్తకం అన్నమాట. అంటే రచన చెక్ బుక్ అనేటటువంటి రచన కోసం సింధీ కవి వాసుదేవ్ మోహి గారికి 2019లో సరస్వతి సమ్మాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది మనకు కావాల్సిన పాయింట్. నెక్స్ట్ 5వ అవార్డు అయినటువంటి వ్యాస సమ్మాన్ 2019. ఎందువలంటే వ్యాస సమ్మాన్ అనేది చివరిసారిగా 2019లోనే ఇవ్వడం జరిగింది. 2020 ఇంకా ప్రకటించలేదు. వ్యాస సమ్మాన్ అనేది 2019 అంటే చివరిసారిగా వ్యాస సమ్మాన్ అవార్డు ఇప్పటివరకు ఎవరు అందుకున్నారంటే నసీరా శర్మ. ఈ నసీరా శర్మ గారు రచించినటువంటి ఏ రచనకు వ్యాస సమ్మాన్ 2019 ఆయనకి ఇవ్వడం జరిగింది అని అంటే కాగజ్ కి నావ్ అంటే కాగితపు పడవలు అనేటటువంటి రచనకు నసీరా శర్మ గారికి ఈ వ్యాస సమ్మాన్ 2019 అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది వ్యాస సమ్మాన్ సంబంధించినటువంటి ప్రధాన అంశం. అలాగే నెక్స్ట్ సాహిత్యంలో మరొక ప్రధానమైన అవార్డు భాషా సమ్మాన్ అవార్డు. ఇది చాలామందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th 6వ రంగం అది క్రీడారంగం. ఈ క్రీడారంగంలో ఇచ్చేటువంటి అవార్డులు మనం ఒకసారి చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, ప్రధానంగా మన దేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం. రాజీవ్ గాంధీ అంటే క్రీడారంగంలో ఇచ్చే అవార్డుల్లో మొట్టమొదటిది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2 అర్జున అవార్డులు, 3 ధ్యాన్చంద్ అవార్డు, 4 ద్రోణాచార్య అవార్డు, 5 మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, 6 రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనే 6 పురస్కారాలు క్రీడారంగంలో ఉంటాయన్నమాట. క్రీడారంగంలో భారతదేశంలో ఇచ్చే అవార్డుల్లో మొట్టమొదటిది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, రెండవది అర్జున అవార్డులు, 3వది ధ్యాన్చంద్ అవార్డు, 4 ద్రోణాచార్య అవార్డు, 5 మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, 6వది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఈ 6 అవార్డులు స్పోర్ట్స్ రంగంలో అంటే క్రీడా రంగంలో భారతదేశంలో ఇచ్చేటటువంటి అవార్డులు. వీటిలో మొట్టమొదటి మనకు చాలా ఇంపార్టెంట్, అది ఒక్కసారి మనం చూద్దాం. అదేంటి అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. ఈ ప్రశ్న చాలాసార్లు అనేకమైనటువంటి పోటీ పరీక్షలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏది అని అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్నని 2020వ సంవత్సరానికి ఎవరు ప్రకటించారు అంటే క్రికెట్ క్రీడలో విరాట్ కోహ్లీ గారికి, అలాగే పారా ఒలింపిక్ హై జంప్
పారా ఒలింపిక్ మనందరికీ తెలిసిందే, దివ్యాంగులకు జరిపేటటువంటి వాటిని పారా ఒలింపిక్ అని పిలుస్తుంటారు. ఈ పారా ఒలింపిక్ హై జంప్ పోటీల్లో గెలుపొందినటువంటి మరియప్పన్ తంగవేలు ఈయనకు, అలాగే టేబుల్ టెన్నిస్లో మనికా బాత్రా, అలాగే రెజ్లింగ్లో వినేష్ పోగట్, అలాగే మహిళా హాకీలో రాణి రాంపాల్, వీరికి 2020లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2021కి ఇంకా ప్రకటించలేదు. అలాగే అర్జున అవార్డులు కూడా చాలామంది ప్రకటించారు. అలాగే ధ్యాన్చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహం పురస్కారం, ఇవన్నీ కూడా క్రీడా సంఘానికి సంబంధించినటువంటి ప్రధానమైన పురస్కారాలు. ఇప్పుడు ఏడోది సినిమా అండ్ ఆర్ట్స్ రంగంలో ఇచ్చే అవార్డులు. ఇవి జాతీయ సినిమా పురస్కారాలు అని మనం పేర్కొంటుంటాం. ఇవన్నీ కూడా 7 రంగాలకు చెందినటువంటి అవార్డులే భారతదేశం ఇచ్చేటటువంటి ప్రధానమైన అవార్డులు. మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, భారతదేశంలో ప్రధానంగా ఇచ్చే ప్రధానమైన అవార్డులు పౌర పురస్కారాలు, మిలిటరీ అవార్డులు, ఇతర జాతీయ అవార్డులు, వైద్య రంగంలో జాతీయ అవార్డులు, సాహిత్యం లేదా లిటరేచర్ అవార్డులు, క్రీడా రంగంలో అవార్డులు, సినిమా లేదా ఆర్ట్స్ రంగంలో. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది పద్మ అవార్డులు అనేవి పౌర పురస్కారాలకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పౌర పురస్కారాలకి ఎక్కువ డెప్త్గా పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. అదేంటి అంటే పౌర పురస్కారాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పౌర పురస్కారాలు అనేవి 2 రకాలు. ఒకటి అంటే పౌర పురస్కారాలు అంటే సివిలియన్ అవార్డ్స్. ఈ సివిలియన్ అవార్డ్స్ అనేవి ముఖ్యంగా 2 రకాలు. ఒకటి భారతరత్న, 2 పద్మ అవార్డులు. ఫస్ట్ భారతరత్న గురించి చూద్దాం. భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యుత్తమ పౌర పురస్కారం ఏది? అత్యుత్తమైనటువంటి పౌర పురస్కారం సివిలియన్ అవార్డ్స్లో భారతదేశంలో అత్యుత్తమైన అవార్డు ఏది అంటే భారతరత్న. ఈ భారతరత్న ఎప్పుడు ప్రారంభించారు అనే ప్రశ్న కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. అది 1954 జనవరి 2వ తేదీన భారతరత్నను ప్రారంభించడం జరిగింది. అయితే భారతరత్న పురస్కార గ్రహీతలకు ఎవరి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేస్తారు అని అంటే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ బహుమతి చిహ్నం, ఈ భారతరత్న యొక్క బహుమతి చిహ్నం ఒకసారి చూసినట్లయితే ఒక ఆకుపైన సూర్యుని చిత్రపటం, దాని క్రింద భారతరత్న అని దేవనాగరి భాషలో రాయబడి ఉంటుంది. ఇది ఒకవైపు. రెండో వైపు చూసినట్లయితే మధ్యలో ప్లాటినంతో తయారు చేయబడినటువంటి భారత ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. దాని క్రింద సత్యమేవ జయతే అని దేవనాగరి భాషలో రాయబడి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ చిహ్నం కూడా మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. బహుమతి యొక్క చిహ్నం అంటే భారతరత్న యొక్క చిహ్నం ఎలా ఉంటుంది అంటే ఒకవైపు ఒక ఆకుపైన సూర్యుని చిత్రపటం, దాని కింద భారతరత్న అని దేవనాగరి భాషలో రాయబడి ఉంటుంది. దానికి రివర్స్ వైపు అంటే రెండో వైపు మధ్యలో ప్లాటినంతో తయారు చేయబడినటువంటి భారత ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. దాని క్రింద సత్యమేవ జయతే అని దేవనాగరి భాషలో రాయబడి ఉంటుందన్నమాట. ఇది భారతరత్నకు సంబంధించింది. అయితే భారతరత్న పురస్కారాల్లో మొట్టమొదటి భారతరత్నలు అంటే 1954లో ఎవరికి భారతరత్న ఇచ్చారు అనేది చాలాసార్లు అనేక పోటీ పరీక్షలు ఇవ్వడం జరిగింది. అందువల్ల మీకు చెప్తున్నాను. మొదటి భారతరత్న 1954లో మన సి రాజగోపాలాచారి గారికి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, సర్ సివి రామన్ గారికి, వీరి ముగ్గురికి కూడా 1954లో భారతరత్న పురస్కారాలు ఇవ్వడం జరిగింది. చివరిసారిగా ఎవరికి ఇచ్చారంటే 2019లో భారతరత్న ప్రకటించడం జరిగింది. 2020 కానీ 2021లో కానీ భారతరత్నలు ప్రకటించలేదు. ఎవరికి కూడా భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదు. 2019లోనే ఇవ్వడం జరిగింది. చివరిగా ఇచ్చినటువంటి భారతరత్నాలు ఎవరికి అంటే నానాజీ దేశ్ముఖ్ గారికి, భూపెన్ హజారికా, అదేవిధంగా మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, వీరి ముగ్గురికి కూడా 2019లో భారతరత్న పురస్కారాల్ని ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురితో కలిపి ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న వారి యొక్క సంఖ్య ఎంత అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. భారతరత్న ఇప్పటి వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది అని అంటే 48 మందికి ఈ భారతరత్న అనే పురస్కారం ఇప్పటి వరకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే భారతదేశం యొక్క పౌరసత్వాన్ని పొంది భారతరత్న పొందినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే మదర్ తెరీసా. ఆవిడ 1980లో ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే మదర్ తెరీసా గారి యొక్క అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్షువు. ఈ ఆగ్నెస్ గోన్సా బొజాక్షువు గారు యుగోస్లేవియా నుంచి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ భారత పౌరసత్వాన్ని పొంది భారతరత్న పొందినటువంటి వ్యక్తి అనమాట. ఆవిడ మదర్ తెరీసా ఈ విధంగా చేసింది. నెక్స్ట్ భారతరత్న అందుకున్నటువంటి భారతదేశానికి చెందనటువంటి వారు అంటే
భారతదేశ పౌరులు కాకుండా వేరొకరు కూడా వేరే దేశాలకు చెందిన వారికి కూడా మన భారతరత్న పురస్కారాలని 2 సందర్భాల్లో అంటే ఇద్దరికి ఇవ్వడం జరిగింది. వారెవరు అంటే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మనందరికీ తెలిసిందే ఫ్రాంటియర్ గాంధీ అని పిలువబడేటటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు, ఈయన్నే మనం ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తూ ఉంటాం. ఈయనకు మన భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను ఇవ్వడం జరిగింది. కానీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన విదేశీ అయినప్పటికీ కూడా భారతరత్నాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైనటువంటి నెల్సన్ మండేలా, నల్ల జాతి సూర్యుడిగా పిలువబడేటటువంటి ఈ నెల్సన్ మండేలా గారికి కూడా భారతరత్నాన్ని ఇచ్చి మనం ఆయనకి పురస్కారం అందజేయడం జరిగిందనమాట. అదేవిధంగా భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈ భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు. అలాగే భారతరత్న పొందినటువంటి అతి చిన్న వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారు. అలాగే భారతరత్న పొందినటువంటి అతి పెద్ద వ్యక్తి దండు కేశవ్ కార్వే. ఈ డికే కార్వే లేదా దండు కేశవ్ కార్వే గారికి ఈ అవార్డులు ఇచ్చినటువంటి అందరిలోని కూడా అతి పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి దండు కేశవ్ కార్వే, అతి చిన్న వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఇందుకీ భారతరత్న ఎప్పుడు ప్రకటించడం జరుగుతుంది అంటే మన ఇండియా యొక్క రిపబ్లిక్ దినోత్సవం జరిగే రోజున ఈ భారతరత్నాన్ని ప్రకటించడం జరుగుతుందన్నమాట. మనందరికీ తెలిసిందే జనవరి 26వ తేదీన మనం రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజునే భారతరత్న కూడా జరుపుకుంటూ ఉంటాం. భారతరత్నాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది భారతరత్నానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు పద్మ అవార్డ్స్ గురించి చూద్దాం. పద్మ అవార్డులను ఎప్పుడు ప్రకటిస్తారు అంటే దీన్ని కూడా మన భారతరత్నతో పాటుగానే భారత రిపబ్లిక్ డే రోజునే ఈ పద్మ అవార్డులను కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇందుకే పద్మ అవార్డులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాలని 1 పద్మశ్రీ, 2 పద్మభూషణ్, 3 పద్మవిభూషణ్ అని పేర్కొంటూ ఉంటారు. 1 పద్మశ్రీ, 2 పద్మభూషణ్, 3 పద్మవిభూషణ్. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారము ఏది అని అంటే భారతరత్న. భారతరత్న అనేది మొట్టమొదటి అత్యున్నత పౌర పురస్కారం. అయితే 2వ అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అంటే పద్మవిభూషణ్. 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్. 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్. 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. ఇక్కడ మనం ఈ విషయాలు 4 అంశాలని కూడా మనం గుర్తుంచుకోవాలి. 1 భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటే మొట్టమొదటి అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. దాని తర్వాత 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్, 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. ఇప్పుడు మనం 2021లో వచ్చినటువంటి పద్మ అవార్డ్స్ గురించి కొన్ని ప్రధాన అంశాలు చూద్దాం. 2021లో పద్మవిభూషణ్ అవార్డులు పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది అనే ప్రశ్న రావచ్చు. 7. అంటే 7కి 2021లో పద్మవిభూషణ్ అవార్డులను ఇవ్వడం జరిగిందనమాట. ఆ 7 ఎవరో ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు ఎవరెవరు అంటే 1 షింజో అబే గారు. ఈ షింజో అబే గారు మనందరికీ తెలిసిన ఆయనే. మన జపాన్ యొక్క ఇటీవల కాలం వరకు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండేవారు. ప్రస్తుతం జపాన్కి ఆయన పదవి విడిచిపెట్టడం జరిగింది. అందువలన జపాన్ మాజీ ప్రధాని అయినటువంటి షింజో అబే గారు. అలాగే ఇటీవలే కోవిడ్ కారణంగా మరణించినటువంటి జగద్విఖ్యాతమైనటువంటి తెలుగు గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా డాక్టర్ బెల్లే మొనప్ప హెగ్డే, ఈ మన బెల్లే మొనప్ప హెగ్డే గారు కర్ణాటకకి చెందిన ఆయన వైద్య రంగంలో చేసినటువంటి విశేష కృషికి గాను ఈ బెల్లే మొనప్ప హెగ్డే గారికి కూడా పద్మవిభూషణ్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా అమెరికా దేశానికి చెందినటువంటి అంటే భారతీయ మూలాలు ఉన్నప్పటికీ కూడా ఈయన అమెరికాలో సెటిల్ కావడం, అక్కడ పౌరసత్వం తీసుకోవడంతో అమెరికా దేశానికి పౌరసత్వం కలిగినటువంటి శ్రీ నరేంద్ర సింగ్ కపానీ, ఈ నరేంద్ర సింగ్ కపానీ గారికి కూడా పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. అలాగే మన స్పిరిచువలిజంలో ఆధ్యాత్మికతలో ఢిల్లీకి చెందినటువంటి మౌలానా వహీయుద్దీన్ ఖాన్, నిజానికి ఈయన జన్మతః ఉత్తరప్రదేశ్కి చెందినప్పటికీ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన ఢిల్లీ రాష్ట్ర పరంగా మౌలానా వహీయుద్దీన్ ఖాన్ గారు
ఈ పద్మవిభూషణ్ అవార్డుని అందుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక ప్రధాన అంశాన్ని మీకు చెప్తాను. సాధారణంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించినారు. కానీ ప్రస్తుతం ఆయన తమిళనాడులో చెన్నైలో సెటిల్ కావడం వలన ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ అవార్డు అనేది ఏ రాష్ట్రం తరపున రావడం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రం తరపున. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన తమిళనాడు రాష్ట్రం తరపున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ రావడం జరిగిందనమాట. మనం అందరికీ గమనించవచ్చు. ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఈ పద్మవిభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రండి. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే శ్రీ బిబి లాల్ గారు. ఈయన ఆర్కియాలజీ మన ఆర్కియాలజికల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన చేసినటువంటి విశేష కృషికి గాను బిబి లాల్ గారికి కూడా పద్మవిభూషణ్ అవార్డును ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒడిశాకు చెందినటువంటి సుదర్శన్ సాహు, ఈ సుదర్శన్ సాహు గారికి కూడా పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పద్మ అవార్డ్స్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 అవార్డుల్లో కూడా అందరు వ్యక్తుల్ని గుర్తుంచుకోవడం, అందరి గురించి గుర్తుంచుకొని ప్రతి అంశాన్ని గురించి చదువుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్, చాలా కష్టమైన పని. అందువల్ల మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గత పోటీ పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలను మనం గమనించినట్లయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే పద్మవిభూషణుల గురించి. ఒకవేళ ఇన్ కేస్ భారతరత్నాలు ఇస్తే తప్పనిసరిగా భారతరత్నాల గురించి చదువుకోవాలి. అంటే భారతరత్న కైవసం చేసుకున్నటువంటి ఆ గ్రహీతల యొక్క సమాచారం తెలుసుకోవాలి. వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి పద్మవిభూషణ్ అవార్డులు గ్రహీతలైనటువంటి వీరి గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పద్మభూషణ్ ఒక 10 మందికి ఇవ్వడం జరిగింది. అంటే పద్మవిభూషణ్ 7గురికి, పద్మభూషణ్ 10 మందికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ మాత్రం 102 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం మనం తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరికైతే పద్మశ్రీలు వచ్చాయో వాళ్ళకి సంబంధించిన వివిధ అంశాలని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా విదేశాలకు చెందిన వారికి కూడా పద్మశ్రీలు రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అంతేగాని అందరి సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం, గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. ఇప్పుడు వీళ్ళ గురించి అంటే పద్మవిభూషణ్ గురించి మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దాం. ఫస్ట్ షింజో అబే గురించి చూద్దాం. షింజో అబే జపాన్ యొక్క మాజీ ప్రధాని. ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల 2021 పద్మవిభూషణ్ అవార్డు గెలుపొందినటువంటి శ్రీ షింజో అబే గారు ఈ క్రింది వానిలో దేనికి సంబంధించిన ఏ దేశానికి చెందినటువంటి ప్రధాని అని ప్రశ్న రావచ్చు. ఈయన జపాన్ దేశానికి చెందిన ప్రధాని. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని ప్రశ్నిస్తున్నాడు. షింజో అబే గురించి ఒక 4 అంశాలు ఇస్తూ ఉంటాడు. అందులో వాటిలో ఏది కరెక్ట్ అయింది, ఏది మిస్టేక్ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీళ్ళ గురించి అంటే వీళ్ళు ఎవరైతే పద్మవిభూషణ్ రావడం వల్ల చాలా దేశీయంగా మంచి ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళందరి గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందువల్ల మీరు ఈ పద్మవిభూషణ్ గురించి మనం తప్పనిసరిగా కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలను తెలుసుకుందాం. ఒకటి, ఈయన షింజో అబే గారు మాజీ జపాన్ ప్రధాని. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రధానిగా పనిచేశారంటే 2012 నుంచి 2020 వరకు ఈయన జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2012 డిసెంబర్ 26 నుంచి 2020 సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా ఈయన జపాన్ ప్రధానిగా పనిచేశారు. అయితే షింజో అబే గారు ఏ పార్టీకి, రాజకీయ పార్టీకి చెందినవారు అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. 2021లో పద్మవిభూషణ్ అవార్డు లభించడం జరిగింది. అయితే ఈయన ఆర్థిక రంగంలో చేసినటువంటి విశేషమైన కృషికి గాను ఈయనకి మనం పద్మవిభూషణ్తో సత్కరించడం జరిగింది. ఏం చేశారు అని అంటే ఈయన ఒక సూత్రాలు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి షింజో అబే గారి యొక్క సూత్రాలు ద్రవ్యాన్ని సులభతరం చేయడం, కోస అంశాల యొక్క ప్రేరణ అంటే ఫిస్కల్ ప్రేరేపించడం, అంటే ఫిస్కల్ అంశాలని ప్రేరేపించడం, ఇటువంటి అంశాలకు సంబంధించి షింజో అబే గారు కొన్ని సూత్రాలని ప్రకటించడం జరిగిందనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ షింజో అబే గారి యొక్క సూత్రాలని అబెనిమిక్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే షింజో అబే కాబట్టి అబే గారు చెప్పినటువంటి సూత్రాలు కాబట్టి వాటిని అబెనిమిక్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అందులో అబెనిమిక్స్ చెప్పిన వాళ్ళు ఎవరు అంటే షింజో అబే. ఇది మన జపాన్ మాజీ ప్రధాని అయినటువంటి షింజో అబే 2021 పద్మవిభూషణ్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అయితే ఇప్పుడు మనం జపాన్ గురించి కూడా కొన్ని అంశాలు ప్రధానంగా ఇస్తాను మీకు. జపాన్ యొక్క మరో పేరు అంటే వాళ్ళ దేశీయంగా వాళ్ళు ఏమని పిలుచుకుంటారు అని అంటే నిప్పన్ అని పిలుచుకుంటారు. నిజానికి మన భారతదేశం యొక్క
భారతదేశాన్ని రాజ్యాంగం ప్రకారం ఇండియా అని పేర్కొంటూ ఉంటాం. ఇండియా అదే మన దేశీయంగా పిలిచేటటువంటి పేరు భారత్. అదేవిధంగా జపాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పేరు జపాన్ అని పిలిచినప్పటికీ వారు దేశీయంగా జపాన్ దేశాన్ని నిప్పన్ అని పిలుస్తూ ఉంటారనమాట. జపాన్ యొక్క రాజధాని టోక్యో. జపాన్ చక్రవర్తి యొక్క ఆధీనంలో పరిపాలించబడుతూ ఉంటుంది. ప్రస్తుతం జపాన్ యొక్క చక్రవర్తి నరుహిటో. ప్రస్తుతం ప్రధాని అంటే మన షింజో అబే గారి తర్వాత వచ్చినటువంటి ప్రధాని ఎవరు అంటే యోషిహిడా సుగా. ఈ యోషిహిడా సుగా గారు ప్రస్తుతం జపాన్ యొక్క ప్రధానిగా ఉన్నారు. అలాగే జపాన్ పార్లమెంట్ని ఏమని పిలుస్తారనే ప్రశ్న కూడా చాలాసార్లు జనరల్ స్టడీస్ అంశాల్లో అడగడం జరిగింది. నేషనల్ డైట్. అదేవిధంగా ప్రశ్న ఈ విధంగా కూడా అడగవచ్చు, ఎలా అంటే డైట్ అని ఏ దేశానికి చెందిన పార్లమెంట్ని పిలుస్తారు అనే ప్రశ్న రావచ్చు. అది జపాన్. అలాగే జపాన్ యొక్క కరెన్సీ యెన్. ఇది షింజో అబేకి సంబంధించిన ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. మరొక 2021 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి చూద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ పుట్టారంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పుట్టడం జరిగింది. అప్పట్లో ఇది మద్రాస్ ప్రెసిడెన్షియల్ ఉండేది. ఆయన 1946 జూన్ 4వ తేదీన మద్రాస్ ప్రెసిడెన్షియల్లోని నెల్లూరులో జన్మించడం జరిగిందనమాట. ఇటీవల కాలంలోనే కరోనా కారణంగా 2020 సెప్టెంబర్ 25వ తేదీన ఆయన మరణించడం జరిగింది. 2021 పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. ఈయనకు పద్మవిభూషణ్ అనేది తమిళనాడు రాష్ట్రం నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈయనకు 2011లో పద్మభూషణ్, 2001లో పద్మశ్రీ అవార్డులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గురించి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. ఇప్పుడు మరొక పద్మవిభూషణ్ గురించి చూద్దాం. ఆయన పేరే డాక్టర్ బెల్లే మనప్ప హెగ్డే. డాక్టర్ బెల్లే మెనప్ప హెగ్డే గారు ఎక్కడ జన్మించారు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలోనే పంగల అనే ఊరిలో 1938 ఆగస్టు 18న జన్మించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఎక్కడుంది అంటే కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉంది. అంటే ప్రశ్న ఈ విధంగా కూడా వచ్చనమాట. బెల్లే మనప్ప హెగ్డే గారు ఇటీవల 2021 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతైనటువంటి బెల్లే మనప్ప హెగ్డే యొక్క జన్మస్థానం ఏది అని అంటే కర్ణాటకలోని ఉడుపి జిల్లా. ఈయన దేనికి ప్రసిద్ధి చెందారు అంటే ఈయన మెడిసిన్ అంటే వైద్య వృత్తికి సంబంధించిన ఈ వ్యక్తి. ఈయన ప్రధానమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి కార్డియాలజిస్ట్. మనందరికీ తెలిసిందే కార్డియాలజిస్ట్ అంటే గుండె సంబంధించిన వ్యాధుల గురించి చేసేటటువంటి డాక్టర్నే కార్డియాలజిస్ట్గా మనం పిలుస్తూ ఉంటాం. ఈయన ప్రధానంగా కార్డియాలజిస్టు. అంతేకాకుండా ఈయన మణిపాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా గతంలో పనిచేశారు. మణిపాల్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం డాక్టర్ బెల్లే మనప్ప హెగ్డే గారి గురించి క్రింది వాటిలో సరికానిది ఏది అనే ప్రశ్న రావచ్చు. అప్పుడు ఇటువంటివన్నీ కూడా మనకు అత్యంత ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమని ఇవన్నీ మీకు ఇస్తున్నాను. ఈయనకు పద్మవిభూషణ్ అనేది 2010లో రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వైద్య రంగంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి డాక్టర్ బిసి రాయ్ అవార్డు కూడా ఈయనకు 1999లో రావడం జరిగింది. అలాగే జగదీష్ చంద్రబోస్ అవార్డు ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా ఈయన 1999లోనే కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాజ్యోత్సవ అవార్డు అనేది 97లోను, పాంచజన్య పురస్కారం అనేది 2016లోను కూడా ఈయన తీసుకోవడం జరిగిందనమాట. అది డాక్టర్ బెల్లే మనప్ప హెగ్డే గారి గురించి. ఇప్పుడు మరొక పద్మవిభూషణ్ గురించి చూద్దాం. ఆయన పేరే శ్రీ నరేంద్ర సింగ్ కాపాని. నరేంద్ర సింగ్ కాపాని గారు పంజాబ్లోని మోగాలో పుట్టారనమాట. అది ఆయన 1926 అక్టోబర్ 31న పంజాబ్లోని మోగాలో జన్మించారు. అంటే అప్పట్లో బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లో జన్మించారనమాట. ఇటీవల కాలంలో ఆయన అమెరికాకు వలసపోవడం వల్ల అక్కడ పౌరసత్వం తీసుకొని అక్కడే మరణించడం జరిగింది. 2020లో డిసెంబర్ 4వ తేదీన యూఎస్లోని కాలిఫోర్నియాలో ఆయన మరణించడం జరిగిందనమాట. అందువల్ల ఈయన భారతీయ అమెరికన్. ప్రస్తుతం ఆయన ఇండో అమెరికన్గా ఉన్నారు. అమెరికా పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇందుకీ ఇటీవల కాలంలో 2021 పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతైనటువంటి శ్రీ నరేంద్ర సింగ్ కాపాని గారు ఏ రంగంలో ప్రఖ్యాతి చెందారు అని అంటే ఫైబర్ ఆప్టిక్స్ రంగంలో ప్రఖ్యాతి చెందారు. ఇందుకీ ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఏంటి అని అంటే కాంతి కిరణాలు అనేవి ఒక సన్నని నాళంలో అంటే మానవుని యొక్క మానవుని యొక్క కేశాలు తల వెంట్రుకల పరిమాణంలో ఉన్నటువంటి సిలికాతో కానీ లేకపోతే ప్లాస్టిక్ తీగలతో కానీ కాంతి ప్రయాణానికి అనుమతించి టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాన్ని సాధించడమే అటువంటి ఫైబర్స్ని ఆప్టికల్ ఫైబర్స్ అని పిలుస్తుంటారు. ఈ ఆప్టికల్ ఫైబర్స్ రంగంలో అంటే ఫైబర్ ఆప్టిక్స్ రంగంలో ఈయన ప్రధానమైనటువంటి శాస్త్రవేత్త అనమాట. ఆయన పేరే శ్రీ నరేంద్ర సింగ్ కాపాని. ఆయన ప్రఖ్యాతి చెందినటువంటి రంగం ఫైబర్ ఆప్టిక్స్ రంగం అనమాట. నెక్స్ట్ మరొక
పద్మవిభూషణ్ గురించి చూద్దాం. ఆయన పేరే మౌలానా వహీయుద్దీన్ ఖాన్. మౌలానా వహీయుద్దీన్ ఖాన్ యొక్క బిరుదు మౌలానా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 500 మంది ప్రఖ్యాత ముస్లింలలో స్థానం కలిగినటువంటి వ్యక్తి మౌలానా వహీయుద్దీన్ ఖాన్. ఈయన యూపీలోని హజాంగర్లో జన్మించడం జరిగిందనమాట. ఈయన ప్రఖ్యాతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త, అంతేకాకుండా ప్రముఖమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి కూడా. ఈయన ఇంగ్లీష్లోనికి ఖురాన్ని అనువదించడం కూడా జరిగింది. ఈయన యొక్క ప్రఖ్యాతమైనటువంటి రచనని తజ్కిరుల్ ఖురాన్ అని పిలుస్తుంటారు. తజ్కిరుల్ ఖురాన్. ఈ తజ్కిరుల్ ఖురాన్ అనేది ఖురాన్ యొక్క భాష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన పేరే మౌలానా వహీయుద్దీన్ ఖాన్. ఈ మౌలానా వహీయుద్దీన్ ఖాన్ గారి యొక్క ప్రఖ్యాత రచన తజ్కిరుల్ ఖురాన్. అంతేకాకుండా ఈయన ప్రధానమైనటువంటి కొన్ని అవార్డ్స్ కూడా గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ ఆ దేశానికి అధ్యక్షుడిగా మైఖేల్ గోర్బచేవ్ గారు ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా డేమీ యొర్గస్ పీస్ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేటటువంటి అంతర్జాతీయ అవార్డుని ఆయన తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2000లో పద్మభూషణ్ అవార్డుని, 2021లో పద్మవిభూషణ్ అవార్డుని కూడా ఆయన ప్రస్తుతం గెలుపొందడం జరిగిందనమాట. ఈ మౌలానా వహీయుద్దీన్ ఖాన్ గారి యొక్క రచనలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈయన ప్రముఖమైనటువంటి రచనా వ్యక్తి, అంటే కవి. ఈయన ఖురాన్ గురించి, అంతేకాకుండా శాంతియుత జీవనం గురించి కూడా అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. ఈయన రచించినటువంటి ప్రధానమైనటువంటి రచనలు ఏంటి అంటే ది ప్రాఫెట్ ఆఫ్ పీస్, ది ఖురాన్ ఏ న్యూ ట్రాన్స్లేషన్, ఏ ట్రెజరీ ఆఫ్ ది ఖురాన్, తజ్కిరుల్ ఖురాన్, ఇండియన్ ముస్లిమ్స్, ది నీడ్ ఫర్ ఏ పాజిటివ్ అవుట్లుక్ అనేటటువంటి ప్రధానమైనటువంటి రచనలను ఈయన చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక పద్మవిభూషణ్ శ్రీ బీబీ లాల్. ఈ బీబీ లాల్ యొక్క పూర్తి పేరు బ్రజ్ బసీలాల్. ఈ బ్రజ్ బసీలాల్ అనే ఆయన ఎక్కడ జన్మించారంటే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించడం జరిగింది. ఈయన ప్రధానంగా ఆర్కియాలజిస్ట్. మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 1968 నుంచి 72 వరకు మాజీ డైరెక్టర్ జనరల్గా ఉండేవారనమాట. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ జనరల్గా ఉండి ఆయన విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత గురించి, అలాగే మన రామాయణ ప్రదేశాల గుర్తింపులో కానీ, లేదా మహాభారత ప్రదేశాలని, అంటే మహాభారతం అనేది నిజంగా జరిగిందా, రామాయణం అనేది నిజంగా జరిగిందా, ఒకవేళ రామాయణం నిజంగా జరిగిందా లేకపోతే కదా, రామాయణం ఒకవేళ జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు నిజమైనటువంటి ప్రదేశాలేనా అనే అంశాలని ఆయన గుర్తించి మహాభారతాన్ని, రామాయణాన్ని నిజమైనటువంటి భారతదేశం యొక్క పురాతన చారిత్రక ఆధారాలతో నిరూపించినటువంటి వ్యక్తి శ్రీ బీబీ లాల్ గారు అనమాట. అంతేకాకుండా ఈయన సింధు నాగరికత యొక్క ప్రధానమైనటువంటి కేంద్రాల్లో ఒక కేంద్రమైనటువంటి కాలిబాంగన్. ఈ కాలిబాంగన్ గురించి విపులంగా మన ఏఎస్ఐ ద్వారా, అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ప్రచురణ చేయడంలో ఈ మన బ్రజ్ బసీలాల్ గారు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడం జరిగిందనమాట. అందువలన దానికి గుర్తింపుగా ప్రస్తుతం 2021లో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కాలిబాంగన్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అసలు కాలిబాంగన్లో పూర్వ చరిత్ర అంటే గత చరిత్ర ఉంది, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని మొట్టమొదటి గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూజీ టెసిటోరీ. ఈ లూజీ టెసిటోరీ అనే ఆయన బ్రిటిష్ చెందినటువంటి ఆర్కియాలజిస్టు. ఆయన మొట్టమొదట దీన్ని గుర్తించడం జరిగింది. తర్వాత కాలంలో అనేకమైనటువంటి ఆర్కియాలజిస్ట్ అయినటువంటి బీబీ లాల్ వంటి అనేక మంది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు దాని మీద పరిశోధన చేసి కాలిబాంగాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. అయితే కాలిబాంగన్ అనేది ప్రస్తుతం ఎక్కడ ఉంది అని అంటే రాజస్థాన్లోని గగ్గర్ నదికి దక్షిణ ఒడ్డున ఈ కాలిబాంగన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకి చరిత్రలో ఒక ప్రధాన అంశాలు ఉంటాయి. సింధు నాగరికత కాలానికి చెందినటువంటి ఏ ప్రదేశంలో దున్నిన గుర్తులు లేదా దున్నిన చాలు గుర్తించారు అని అంటే కాలిబాంగన్. అలాగే అగ్నిగుండాలను గుర్తించినటువంటి ప్రదేశం కూడా కాలిబాంగన్ అనమాట. అందులో కాలిబాంగన్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి ప్రదేశం. ఎందువల్లంటే ఇక్కడ వ్యవసాయం చేశారు అనేటటువంటి దానికి గుర్తుగా అప్పుడు దున్నటువంటి చాలులు కూడా దీన్ని కాలిబాంగన్లో గుర్తించడం జరిగిందనమాట. ఇది డాక్టర్ బీబీ లాల్ గురించి సంబంధించిన ప్రధాన అంశాలు. అయితే ఏఎస్ఏ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఏఎస్ఏ గురించి కూడా ప్రధాన కొన్ని అంశాలు ఇస్తాను. ఏఎస్ఏ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏఎస్ఐ అని పేర్కొంటారు. ఇది 1861లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఏఎస్ఐ అని అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే వ్యక్తి ఏఎస్ఐని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుతం ఎవరు డైరెక్టర్ జనరల్గా ఉన్నారంటే విద్యావతి గారు, విద్యావతి గారు ప్రస్తుతం ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఏఎస్ఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక ఆయన గురించి చూద్దాం. ఈయన శ్రీ సుదర్శన్ సాహు. సుదర్శన్ సాహు గారు ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఒడిస్సాలోని పూరిలో జన్మించినటువంటి సుదర్శన్ సాహు గారు ప్రఖ్యాతమైనటువంటి శిల్పి, స్కల్ప్చర్ అనమాట. ఈ శిల్పాలు చెక్కడంలో అత్యంత ప్రతిభ కలిగినటువంటి వ్యక్తే సుదర్శన్ సాహు. ఈయనకు పద్మవిభూషణ్ 2021 రావడం జరిగింది. పద్మశ్రీ అనేది 1988లో రావడం జరిగింది. అలాగే శిల్పగురు అవార్డు అనేది 2003లోను, ఒడిస్సా లలితకళా అకాడమీ నుంచి ధర్మపాద అవార్డు అనేది 2012లోను ఈయన సుదర్శన్ సాహు గారు తీసుకోవడం జరిగింది. ఈయన ప్రధానంగా ప్రఖ్యాతమైనటువంటి శిల్పి. ఇవి మన పద్మవిభూషణ్ అవార్డులకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు పద్మభూషణ్ గురించి చూద్దాం. 2021లో ఎంతమందికి పద్మభూషణ్లు ఇవ్వడం జరిగింది అంటే 10 మందికి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పద్మవిభూషణ్ అనేది 7గురికి ఇవ్వడం జరిగింది, పద్మభూషణ్ అనేది 10 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 10 మందిలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఎవరు అంటే చిత్ర గారు, మన ప్రముఖ గాయని చిత్ర. మనందరికీ తెలిసిందే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రముఖ గాయకుడు, ఆయనకు పద్మవిభూషణ్ రావడం జరిగింది. ప్రముఖ గాయని చిత్ర గారికి పద్మభూషణ్ రావడం జరిగింది. ఈ 2 అంశాలు మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. చిత్ర గారి యొక్క పూర్తి పేరు శ్రీ కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. శ్రీమతి కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర, ఈవిడ పూర్తి పేరు అన్నమాట. శ్రీమతి కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఈవిడ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అంతేకాకుండా అస్సాం చెందినటువంటి శ్రీ తరుణ్ గొగోయ్ గారు, మనందరికీ తెలిసిందే మాజీ అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి తరుణ్ గొగోయ్ గారికి మరణానంతరం పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కర్ణాటక చెందినటువంటి చంద్రశేఖర్ కంబారా గారికి, మధ్యప్రదేశ్ చెందినటువంటి మన మాజీ స్పీకర్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గారికి, అలాగే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి నృపేంద్ర మిశ్రా ఈయనకు, అలాగే ఇటీవల మరణించినటువంటి కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ గారికి, బీహార్కి చెందినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారికి, అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేశుభాయ్ పటేల్ గారికి, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్త కల్బే సాదిక్ గారికి, అలాగే మహారాష్ట్రకి చెందినటువంటి రజనీకాంత్ దేవదాస్ ష్రోఫ్ గారికి, అలాగే హర్యానాకి చెందినటువంటి తర్లోచన్ సింగ్ గారికి, వీరి 10 మందికి కూడా ఈ అవార్డ్స్ అనేవి అంటే పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. వీరిలో ముఖ్యమైనటువంటి వాళ్ళ గురించి కొన్ని అంశాలు మీకు ఇస్తాను. కేఎస్ చిత్ర అంటే కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర, ఈవిడ పూర్తి పేరు. ఈవిడ జన్మించిన స్థానం కేరళలోని త్రివేంద్రం. కేఎస్ చిత్ర గారికి ఉన్నటువంటి బిరుదులు మనకి ఇంపార్టెంట్. ఎందువల్లంటే సౌత్ ఇండియా పరంగా నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే కేఎస్ చిత్ర. అలాగే నార్త్ ఇండియా పరంగా ఆవిడకి ఇచ్చినటువంటి బిరుదు ప్రియ బసంతి అని నార్త్ ఇండియాలో ఆవిడకి ఇవ్వడం జరిగింది. అలాగే కేరళలో ఆవిడని పిలిచేటటువంటి బిరుదు వనంబడి. అలాగే తమిళనాడులో ఆవిడకి ఇచ్చినటువంటి బిరుదు చిన్న కోయల్ అనేది తమిళనాడులో ఆవిడకి ఇచ్చినటువంటి బిరుదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేఎస్ చిత్ర గారికి ఇచ్చినటువంటి బిరుదు ఏది అంటే సంగీత సరస్వతి. అలాగే కర్ణాటకలో ఆవిడకి ఇచ్చిన బిరుదు కన్నడ కోగిలే అనేది కేఎస్ చిత్ర గారికి కర్ణాటకలో ఇచ్చినటువంటి బిరుదు అనమాట. నెక్స్ట్ ఈవిడికి ఇచ్చినటువంటి అవార్డ్స్ చూసినట్లయితే పద్మభూషణ్ 2021లో వచ్చింది, పద్మశ్రీ అనేది 2005లో రావడం జరిగింది. అలాగే తరుణ్ గొగోయ్ గారు అస్సాం యొక్క మాజీ ముఖ్యమంత్రి. ఆయన 2001 మే 18 నుంచి 2016 మే 24 వరకు సుదీర్ఘకాలం వరకు కూడా అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 13వ ముఖ్యమంత్రి అస్సాంకి. అంతేకాకుండా మన పివి నరసింహారావు గారి సమయంలో 1991-95 మధ్యకాలంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. తరుణ్ గొగోయ్ గారు అస్సాంలోని రంగమతి జోర్హట్లో జన్మించడం జరిగింది. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అంటే INSCకి చెందినవారు. నెక్స్ట్ డాక్టర్ చంద్రశేఖర్ కంబారా, ఈయన బాంబే ప్రెసిడెన్సీలో 1937లో జన్మించారు. నెక్స్ట్ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ చంద్రశేఖర్ కంబారా గారి గురించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఈయన ప్రఖ్యాతమైనటువంటి రచయిత. అందువలన ఈయన పొందినటువంటి అవార్డులు అంతేకాకుండా ఈయన యొక్క రచనలు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆయన దేనికి సంబంధించిన ఆయన రచయిత కాబట్టి ఆయన యొక్క రచనలు ఏంటి, ఆ రచనల పరంగా ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి.
పద్మభూషణ్ అనేది 2021లో వచ్చింది. అలాగే సంగీత నాటక ఫెలోషిప్ అనేది 2011లోను, జ్ఞానపీఠ అవార్డు అనేది 2010లోను, పద్మశ్రీ 2001లోను, సాహిత్య అకాడమీ అవార్డు అనేది 1991లోను, సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది 1983లోను రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే జాషువా సాహిత్య పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచే పంప అవార్డు, అలాగే సంత్ కబీర్ అవార్డు అనేవి కూడా రావడం జరిగిందనమాట. ఇవి ఈయన సాధించినటువంటి, అంటే డాక్టర్ చంద్రశేఖర్ కంబారా గారు సాధించినటువంటి ప్రధానమైనటువంటి అవార్డులు. అయితే ఈయన రచించినటువంటి రచనలు ఏవి అని అంటే జో కుమారస్వామి, జై సిద్ధ్ నాయక, కాదు కుదురే, మహామాయి, నయీ కదే, హరకేయ కురి. ఇవి ఇప్పుడు మన పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ కంబారా గారి యొక్క ప్రధానమైనటువంటి రచనలు. జో కుమారస్వామి, జై సిద్ధనాయక, కాదు కుదురే, మహామాయి, నయీ కదే, హరకేయ కురి. ఇది దీనికి సంబంధించిన చంద్రశేఖర్ కంబారా గురించి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక పద్మభూషణ్ గురించి వద్దాం. ఆవిడే శ్రీమతి సుమిత్రా మహాజన్. మనందరికీ తెలిసిన వ్యక్తే. ఈవిడ మాజీ లోక్సభ స్పీకర్, 16వ లోక్సభకి ఈవిడ స్పీకర్గా పనిచేశారు. అయితే ప్రస్తుత స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా గారు. సుమిత్రా మహాజన్ గారు ఎక్కడ జన్మించిన వారు అంటే బాంబే ప్రెసిడెన్సీలో 1943లో జన్మించారు. సుమిత్రా మహాజన్ గారు ఆయన ఈవిడ ఏ రాజకీయ పార్టీ చెందినవారు అంటే బీజేపీ, అంటే భారతీయ జనతా పార్టీకి చెందినవారు. నెక్స్ట్ మరొక పద్మభూషణ్ నృపేంద్ర మిశ్రా. ఈయన భారత ప్రధాని యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా ప్రధాన కార్యదర్శిగా 2014 నుంచి 19 వరకు పనిచేశారు. ఆయన చేసినటువంటి విశేష కృషికి గాను, అంటే టెలికమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందడంలో నృపేంద్ర మిశ్రా గారి యొక్క దూరదృష్టికి ఫలితంగానే ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ రంగంలో భారతదేశం అనేది విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేసినటువంటి భారత ప్రభుత్వం ఈ నృపేంద్ర మిశ్రా గారి యొక్క సలహాలకు అనుగుణంగానే ఈ టెలికాం రంగంలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించడం జరిగింది. అందువల్ల ఈయనకు ఆ సేవకు గుర్తింపుగానే పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈయన గతంలో ట్రాయ్కి చైర్మన్గా కూడా పనిచేశారు. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే ఇటీవల కాలంలో పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి శ్రీ నృపేంద్ర మిశ్రా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే యూపీ, ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఈయన యూపీలోని దేవోరియా అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అక్కడ జన్మించారు. ఇది నృపేంద్ర మిశ్రా గురించి. నెక్స్ట్ మన మాజీ మంత్రి అయినటువంటి ఇటీవల మరణించినటువంటి శ్రీ రామ్విలాస్ పాస్వాన్. రామ్విలాస్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రి. గతంలో ఆయన 2014-20 మధ్యకాలంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగాను, 2004 నుంచి 9 వరకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రిగాను, 2001 నుంచి 2 వరకు గనుల శాఖ మంత్రిగాను, 99 నుంచి 2001 వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగాను, 96 నుంచి 98 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగాను, అలాగే 89-90 మధ్యకాలంలో కేంద్ర కార్మిక సంక్షేమ మంత్రిగాను కూడా పనిచేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసి ఇటీవల కాలంలోనే మరణించడం జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే బీహార్లోని ఖగారియా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన యొక్క రాజకీయ పార్టీ లోక్ జనశక్తి పార్టీ. పద్మభూషణ్ అనేది 2021లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక వ్యక్తి శ్రీ కేశుభాయ్ పటేల్. ఈయన గుజరాత్ యొక్క మాజీ ముఖ్యమంత్రి. కేశుభాయ్ పటేల్ గారు గుజరాత్ యొక్క మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఈయన బ్రిటిష్ ఇండియాలోని గుజరాత్లో ప్రస్తుతం ఉన్నటువంటి జునాగఢ్ సంస్థానంలో విశ్వవాదర్ అనే ప్రాంతంలో 1928లో జన్మించడం జరిగింది కేశుభాయ్ పటేల్ గారు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈయన ఎక్కడి వ్యక్తి, ఏ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన ముఖ్యంగా బీజేపీకి చెందిన వ్యక్తి. తర్వాత కాలంలో ఆయన గుజరాత్ పరివర్తన్ పార్టీ అనేది కూడా ఆయన కొంతకాలం పాటు స్థాపించడం జరిగింది. పద్మభూషణ్ అనేది 2021లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక ఆధ్యాత్మికవేత్త గురించి వద్దాం. ఆయన పేరే శ్రీ కల్బే సాదిక్. ఈయన యూపీలోని లక్నోకి చెందిన వ్యక్తి, గొప్ప విద్యావేత్త. ఆయన కల్బే సాదిక్, ఆయన కూడా పద్మభూషణ్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీ రజనీకాంత్ దేవదాస్ ష్రోఫ్. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త. మనందరికీ తెలిసిందే ఒక ప్రధానమైనటువంటి భారతీయ కంపెనీ అయినటువంటి యూపీఎల్
ఈ యూపీఎల్ అంటే యునైటెడ్ పాస్పోర్ట్స్ లిమిటెడ్. ఈ యూపీఎల్కి వ్యవస్థాపకుడు. ఈ వ్యాపారవేత్త పరంగా అనేకమైనటువంటి వారికి అనేక మందికి ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రజనీకాంత్ దేవదాస్ ష్రోఫ్ గారికి కూడా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ శ్రీ తర్లోచన్ సింగ్. తర్లోచన్ సింగ్ గారు హర్యానాకు చెందినటువంటి రాజ్యసభకు చెందినటువంటి మాజీ సభ్యుడు. జ్ఞాని జైల్ సింగ్ సమయంలో ఆయనకి సెక్రటరీగా కూడా పనిచేశారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి చైర్మన్గా కూడా గతంలో పనిచేశారు. అంతేకాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్కి మాజీ సభ్యుడిగా కూడా ఈయన ఉండేవారనమాట. ఇది తర్లోచన్ సింగ్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు నెక్స్ట్ పద్మశ్రీ గురించి వద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పద్మశ్రీ అనేది మనం తప్పనిసరిగా అందరి గురించి మనం చదవాల్సినటువంటి పని లేదు. ఎందువలంటే పద్మశ్రీ అవార్డ్స్ అనేవి సుమారు 102 మందికి ఇవ్వడం జరిగింది. అందరి గురించి కూడా ప్రతి అంశాన్ని గుర్తుంచుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అందువలన ముఖ్యంగా ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించే చూద్దాం. అంతేకాకుండా వేరే దేశాలకు చెందిన వ్యక్తులు కూడా కొంతమందికి పద్మశ్రీలు ఇస్తూ ఉంటాం. ఆ పద్మశ్రీల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2021లో పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి అవార్డు గ్రహీతలు ఎంతమంది అని అంటే 102 మంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు 3, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి 1. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఎవరు అంటే శ్రీ రామస్వామి అన్నవరపు గారు, అలాగే ప్రకాశ్రావు ఆశావాది, అలాగే నిడుమోలు సుమతి. వీరు 3 కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పద్మశ్రీలు అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 2021లో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎవరు అంటే రామస్వామి అన్నవరపు, అలాగే ప్రకాశ్రావు ఆశావాది, నిడుమోలు సుమతి. వీరు 3 ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణ నుంచి ప్రముఖ నృత్యకారుడైనటువంటి కనకరాజు గారు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారనమాట పద్మశ్రీ అవార్డుల్లో. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి 4 పద్మశ్రీ అవార్డులు 2021లో రావడం జరిగిందనమాట. అంతేకాకుండా తమిళనాడు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా అనేక మందికి ఇవ్వడం జరిగింది. వీరి యొక్క లిస్ట్ కూడా మీకు ఈ లింక్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా వీరిలో ముఖ్యమైనటువంటి వాళ్ళ గురించి మీరు కూడా ఒకసారి గుర్తుంచుకుంటే ట్రై చేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. పద్మశ్రీ 2021లో యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్కి చెందినటువంటి శ్రీ పీటర్ బ్రూక్ గారికి 2021 పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి శ్రీ శ్రీకాంత్ దాతర్ గారికి, అలాగే ఇండోనేషియాకి చెందినటువంటి శ్రీ వాయన్ దివ్య గారికి, అలాగే వేరే నెక్స్ట్ గ్రీస్ దేశానికి చెందినటువంటి నికోలస్ కజానస్కి, అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి రతన్ లాల్ గారికి, అదేవిధంగా వీరందరూ కూడా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే స్పెయిన్ చెందినటువంటి ఫాదర్ వల్లెస్ కూడా చనిపోయిన అనంతరం అంటే మరణానంతరం ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చిట్టచివరిగా బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి కల్నల్ క్వాజీ సజ్జద్ ఆలీ జాహిర్ ఈయనకి కూడా బంగ్లాదేశ్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఈయనకి కూడా పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల గురించి మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వారి గురించి కొన్ని అంశాలు మీకు ఇస్తాను. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి పద్మశ్రీ 2021 అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ రామస్వామి అన్నవరపు. ఆయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులోని సోమవరప్పాడుకు సంబంధించినటువంటి రామస్వామి అన్నవరపు అని ఆయనకు 2021 పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అయితే ఈయన దేనికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి అంటే సంగీతకారుడు. ఈయన ముఖ్యంగా కర్ణాటక సంగీతాన్ని విద్వాంసుడు అనమాట. ఈయన ముఖ్యంగా ఏ పరికరానికి సంబంధించిన విద్వాంసుడు అంటే వైలిన్ విద్వాంసుడు. ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇటీవల 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ రామస్వామి అన్నవరపు ఏ రంగంలో విద్వాంసుడు అని అంటే వైలిన్ విద్వాంసుడు అనమాట. వైలిన్ సంబంధించినటువంటి సంగీతకారుడు. నెక్స్ట్ అంతేకాకుండా ఈయన ప్రముఖంగా కొన్ని రాగాలు కూడా కనిపెట్టడం జరిగింది. ఈయన కనిపెట్టినటువంటి ప్రధానమైనటువంటి రాగాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. వైలిన్ సంగీతకారుడు ఈయన రామస్వామి గారు అంటే ఇటీవల 2021
పద్మశ్రీ అవార్డు పొందినటువంటి రామస్వామి గారు కనిపెట్టినటువంటి కొత్త రాగాలు తాళాలు ఉన్నాయి. అవి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు వరకు కూడా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సంగీతంలో ప్రముఖమైనటువంటి రాగాలను తాళాలని కనిపెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రాగాల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఆయన కనిపెట్టిన రాగాలు ఏవేంటే వందన రాగం, శ్రీ దుర్గా రాగం. వందన రాగం, శ్రీ దుర్గా రాగాన్ని ఎవరు కనిపెట్టారు అంటే శ్రీ రామస్వామి అన్నవరపు గారు కనిపెట్టడం జరిగింది. అంతేకాకుండా తాళాల్లో త్రినేత్రాది తాళ, వేదాది తాళ, త్రినేత్రాది తాళ, వేదాది తాళ అనే 2 తాళాలని ఈయన రామస్వామి గారే కనిపెట్టడం జరిగిందనమాట. అంటే 2 రాగాలు 2 తాళాలు కనిపెట్టడం జరిగిందనమాట. అందువల్ల ఈయనకి 2021లో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1983లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఫెలోషిప్ కూడా రావడం జరిగింది. ఇది రామస్వామి అన్నవరపు గురించి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత గురించి వద్దాం. ఆయన పేరే ఆశావాది ప్రకాశ్రావు. నిజానికి ఈయనకి ఆశావాది అనేది ఒక బిరుదు, ఆప్టిమిస్ట్ అనేది ఒక బిరుదు అనమాట. ఆయన గురువు గారు ఇవ్వడం జరిగింది ఆ బిరుదుని. అందువల్ల ఆయన పేరు మీదుగా ఆశావాది ప్రకాశ్రావు అనేటటువంటి పేరుని ఆయన పెట్టుకుంటూ ఉంటారు. ప్రముఖంగా ఆయన ఒక కవి, గొప్ప రచయిత అనమాట. దళిత రంగానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి కవి మన గుర్రం జాషువా గారిలాగే ఈయన దళిత వర్గానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి కవి. ఈయన కూడా శ్రీ వెంకటేశ్వరుడి గురించి అనేకమైనటువంటి కవితలు రాసి అనేకమైనటువంటి రచనలు చేసి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక రచనాకారుడిగా పేరు గడించారు. ఈ కారణంగా ఆయనకు అంటే ఆశావాది ప్రకాశ్రావు గారికి 2021 పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందనమాట. ఇటీవల 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఆశావాది ప్రకాశ్రావు గారు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోని కొరివిపల్లి. ఆయన జన్మించిన జన్మస్థానం అనంతపురం జిల్లాలోని కొరివిపల్లి అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ప్రముఖంగా సంస్కృత పండితుడు. ఈయనకు గతంలో ఏపీ స్టేట్ కల్చరల్ కౌన్సిల్ వారిచ్చేటటువంటి కళారత్న అవార్డు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రకాశ్రావు గారి పేరును ఆశావాది ప్రకాశ్రావు అని మార్పు చేసిన వారు ఎవరు అంటే ఈ ప్రకాశ్రావు గారి యొక్క గురువు అయినటువంటి నండూరి రామకృష్ణమాచార్య. నండూరి రామకృష్ణమాచార్య గారు మన ప్రకాశ్రావు గారికి గురువు. ఆయనే ఆశావాది ప్రకాశ్రావు అని ఈయన పేరుని ఇవ్వడం జరిగిందనమాట. ఎందువల్లంటే ఈయన ప్రతిదానికి కూడా ఆశావాదిగా, ఆప్టిమిస్టిక్గా ఉండేవారు. అందువలన ఈయనకు ఆ పేరును రామకృష్ణమాచార్యుల వారు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ప్రకాశ్రావు గారు, ఆశావాది ప్రకాశ్రావు గారు ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్ అయినా, అంతేకాకుండా ఆయన డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. రాయదుర్గం గవర్నమెంట్ కాలేజీలోనూ జూనియర్ కాలేజీలుగా పనిచేశారు. అంతేకాకుండా అనంతపూర్, గుంతకల్, నగరి, పొంగనూరు, పెనుగొండ ఈ కాలేజీల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్గా పనిచేశారు. చివరిగా అంటే రిటైర్మెంట్ దగ్గరలో పెనుకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఈ ఆశావాది ప్రకాశ్రావు గారి యొక్క ప్రధానమైన రచనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన రచనలు ఎందువల్లంటే దళిత రచనల్లో ఈయన అద్భుతమైనటువంటి వ్యక్తి. గుర్రం జాషువా గారి తర్వాత అంతటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా అంతటి గొప్ప కవి. అందువల్ల ఈయన యొక్క రచనల్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈయన చేసినటువంటి రచనల్లో మొట్టమొదటి పుష్పాంజలి, వరదరాజ శతకం, నిర్యోస్త కృష్ణ శతకం, విద్యాభూషణ్, మెరుపు తీగలు, ఆర్కెస్ట్రా, చెల్లపిల్లరాయ చరిత్రం. చెల్లపిల్లరాయ చరిత్రం గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే ఈయన మన బీబీ నాంచారీ దేవి గారు, అంటే బీబీ నాంచారీ దేవి అమ్మవారు అనేవారు మనకు అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బీబీ నాంచారీ అమ్మవారిని వివాహం జరుపుకున్న ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని మన ఆశావాది ప్రకాశ్రావు గారు చెల్లపిల్లరాయ చరిత్రం అనేటటువంటి ఒక రచనను చేయడం జరిగింది. ఇది చాలా ప్రముఖమైనటువంటి రచన. అంతేకాకుండా పోతన గారు రచించినటువంటి భాగవతంలో 3వ స్కందాన్ని కూడా ఈయన విపులీకరించడం జరిగిందనమాట. అంతేకాకుండా అంతరంగ తరంగాలు అని, అలాగే ప్రహ్లాద చరిత్ర అని, హనుమత్ స్తోత్ర మంజరి అని, సుబ్రహ్మణ్య స్తోత్ర కదంబం అని, భాగవత సౌరభం అని, ఆత్మ తాత్విక ప్రబోధమని, అవధాన కళాతోరణమని ఇలా అనేకమైనటువంటి విశేషమైనటువంటి రచనలు ఈయన మన ప్రకాశ్రావు గారు చేయడం జరిగింది. ఈయన చేసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలకు గాను టీటీడీ వారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈయనకు గుర్తింపిచ్చి ఈయన్ను అందలంపై కూర్చోబెట్టి ఈయన యొక్క రచనలన్నింటినీ కూడా టీటీడీ వారి ద్వారానే ప్రచురించడం కూడా జరిగింది. ఈ విధంగా
టీటీడీ వారు ఈయనకు అత్యంత ఉన్నతమైనటువంటి కవిగా గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. అందువలన మనం తప్పనిసరిగా ఈయన యొక్క రచనలను మనం విద్యార్థులుగా గుర్తుంచుకోవాలి. ఆయన యొక్క రచనలు ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆయన రచన 1 పుష్పాంజలి, 2 వరదరాజ శతకము, 3 నిర్యోస్త కృష్ణ శతకము, విద్యాభూషణ్, మెరుపు తీగలు, ఆర్కెస్ట్రా, చెల్లపిల్లరాయ చరిత్రం, పోతన భాగవతంలోని 3వ స్కందం, అంతరాంగ తరంగాలు, ప్రహ్లాద చరిత్ర, హనుమత్ స్తోత్ర మంజరి, సుబ్రహ్మణ్య స్తోత్ర కదంబం, భాగవత సౌరభము, ఆత్మతాత్వికా ప్రబోధము, అవధాన కళాతోరణము. ఇవి ఈయన రచించినటువంటి ప్రముఖమైన రచనలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఆవిడే నిడుమోలు సుమతి. ఈవిడికి కూడా 2021 పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఈవిడ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. ఆవిడ ఏలూరు ఊరికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈవిడ పూర్తి పేరు దండమూడి సుమతి రామ్మోహన్ రావు. దండమూడి సుమతి రామ్మోహన్ రావు. ఈవిడ ఏలూరులో జన్మించినటువంటి వ్యక్తి. ఈవిడ ప్రముఖ సంగీతకారిణి. అయితే ఈవిడ ముఖ్యంగా కొన్ని వాద్య పరికరాలను చేసేటువంటి వ్యక్తి. ఆవిడ మృదంగంలో అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి అనమాట. మృదంగం ఈవిడ ప్రఖ్యాతి ఎక్కడ చెందారు అంటే మృదంగంలో ప్రఖ్యాతి చెందారు. 2021లో పద్మశ్రీ అవార్డు కైవసం చేసుకున్నారు. ఈవిడ గతంలో అనేకమైనటువంటి బిరుదులు కూడా రావడం జరిగింది. ఆ బిరుదుల్లో ప్రధానమైనవి మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాద భాగీరథ, మృదంగ లయ విద్యాసాగర, మృదంగ విన్యాస కళాభారతి, సునాద సుధానిధి అనేటటువంటి బిరుదులను ఈవిడ గతంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా శ్రీముఖ మృదంగ విద్వాన్మణి అనేటువంటి బిరుదుని కూడా ఈవిడ తీసుకోవడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, ఈవిడ తీసుకున్నటువంటి అంటే సుమతి గారు తీసుకున్నటువంటి గతంలో బిరుదులు ఏంటి అంటే మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాద భగీరథ, మృదంగ లయ విద్యాసాగర, మృదంగ విన్యాస కళాభారతి, సునాద సుధానిధి, శ్రీముఖ మృదంగ విద్వాన్మణి అనేటువంటి బిరుదులు ఎవరికి సంబంధించినవి అని అంటే శ్రీమతి సుమతి గారికి సంబంధించినవి. ఆవిడే ఇటీవల కాలంలో 2021 పద్మశ్రీ అవార్డు గెలుపొందినటువంటి నిడుమోలు సుమతి లేదా దండమూడి సుమతి రామ్మోహన్ రావు. ఈవిడికి సంబంధించిన బిరుదులు. అయితే ఈవిడికి సంబంధించిన అవార్డులు కూడా కొన్ని మనం గుర్తుంచుకుందాం. అవి ఏంటంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారి బెస్ట్ మృదంగ అవార్డు, అలాగే పళని సుబ్రహ్మణ్య పెళ్ళై మెమోరియల్ ప్రైజ్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, గురువాయూర్ దొరై ట్రస్ట్ అవార్డు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం 2015, అలాగే పద్మశ్రీ 2021 ఆవిడ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వీరు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ కనకరాజు గురించి చూద్దాం. శ్రీ కనకరాజు గారు తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలంలోని మర్లవాయి అనే గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. అందువలన కనకరాజు గారు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇటీవల కాలంలో 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ కనకరాజు గారు దేనిలో ప్రఖ్యాతిగాంచారు అని అంటే పురాతనమైనటువంటి నృత్యం ఒకటి ఉంది. ఆ నృత్యం పేరే గోండీ నృత్యం. ఈ గోండీ నృత్యం యొక్క మరో రూపమైనటువంటి గుస్సాదీ నృత్యం. ఈ గుస్సాదీ నృత్యంలో ప్రఖ్యాతమైనటువంటి నాట్యకారుడే కనకరాజు గారు. అందువలన గోండీ నృత్యం యొక్క మరో రకమైనటువంటి గుస్సాదీ నాట్యంలో ప్రముఖ నాట్యకారుడైనటువంటి ఎవరికి ఇటీవల 2021 పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది అని అంటే శ్రీ కనకరాజు గారికి రావడం జరిగిందనమాట. ఈయన ఒక గిరిజన వ్యక్తి, అంటే ఆదివాసీ వ్యక్తి. అందువలన ఆయనకి చెందినటువంటి ఈ పురాతన గోండీ నృత్యానికి సంబంధించిన గుస్సాదీ నృత్యాన్ని కూడా ఆయన వంశపారంపర్యంగా నేర్చుకోవడం జరిగిందనమాట. అయితే ఆయన అంటే కనకరాజు గారు ఏ ఆదివాసీ ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి అంటే గోండ్ గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తి అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని గిరిజన తెగలు ప్రధానంగా ఉన్నాయి అనే ప్రశ్న మనం గుర్తుంచుకోవాలి. ఎందువలంటే శ్రీ కనకరాజు గారు గోండు గిరిజన తెగకు చెందిన వ్యక్తి గారిని బట్టి ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ గిరిజన తెగలు అసలు మన తెలంగాణలో ఎన్ని గిరిజన తెగలు ప్రముఖంగా ఉన్నాయి అంటే 32 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ 32 గిరిజన తెగల్లో అతిపెద్ద గిరిజన తెగ ఏది అంటే లంబాడా.
లంబాడా గిరిజన తెగ అనేది మన తెలంగాణలోని అతి ప్రధానమైనటువంటి గిరిజన తెగ, అంతేకాకుండా అతి పెద్ద గిరిజన తెగ. అయితే ఈ లంబాడా గిరిజన తెగకి మరో పేరు కూడా ఉంది. దాని పేరే సుగాలి లేదా బంజారా అన్న, సుగాలి అన్న, లంబాడా అన్నా సరే ఒకే రకమైనటువంటి గిరిజన తెగ. కానీ ఇది అతి పెద్దదైనటువంటి గిరిజన తెగ. కానీ కనకరాజు గారు మాత్రం గోండు గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. మిత్రులారా, ఇవి ప్రధానంగా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన సంబంధించినటువంటి అవార్డులు ఇస్తే ఈ విధంగా మనం సివిలియన్ అవార్డ్స్ గురించి చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏ రాష్ట్రం తరపున పద్మవిభూషణ్ దక్కింది అని అంటే తమిళనాడు రాష్ట్రానికి, అలాగే చిత్ర గారికి కేరళ రాష్ట్రం నుంచి పద్మభూషణ్ రావడం జరిగిందనమాట. అవి రెండు మనం తప్పనిసరిగా గుర్తుంచుకుందాం. ఇవి సివిలియన్ అవార్డ్స్, అంటే భారతరత్న గురించి, పద్మ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంక మిగిలిపోయింది మిలిటరీ అవార్డ్స్ గురించి. యుద్ధ సమయంలో ఇచ్చే మిలిటరీ అవార్డులు మనం మొట్టమొదటి చూసుకున్నట్లయితే యుద్ధ సమయంలో ఇచ్చే మిలిటరీ అవార్డులు అనేవి ముఖ్యంగా 3 అవార్డులు ఉంటాయి. అవి 1 పరమవీర చక్ర, 2 మహావీర చక్ర, 3 వీర చక్ర. యుద్ధ సమయంలో ఇచ్చే మిలిటరీ అవార్డులు అనేవి 3 రకాలు. 1 పరమవీర చక్ర, 2 మహావీర చక్ర, 3 వీర చక్ర. పరమవీర చక్ర అనేది భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత మిలిటరీ అవార్డు. భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత మిలిటరీ అవార్డు ఏది అంటే పరమవీర చక్ర. అలాగే మహావీర చక్ర భారతదేశంలోని 2వ అత్యున్నత మిలిటరీ అవార్డు. భారతదేశంలోని 2వ అత్యున్నత మిలిటరీ అవార్డు ఏది అంటే మహావీర చక్ర. ఇటీవల కాలంలో మన లడఖ్ ప్రాంతంలో చైనా దళాలతో పోరాడుతూ మరణించినటువంటి కల్నల్ బికుమళ్ళ సంతోష్ బాబు, మనందరికీ తెలిసిన వ్యక్తే. సంతోష్ బాబు గారు తెలంగాణకు చెందిన వ్యక్తి. మన తెలంగాణ వ్యక్తి ధీరోదాత్తంగా మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని రక్షించడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మహావీర చక్ర 2021 అవార్డును మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం. బిక్కుమళ్ళ సంతోష్ బాబు గారికి మహావీర చక్ర అవార్డు 2021 ఇవ్వడం జరిగిందనమాట మరణానంతరం. అలాగే వీర చక్ర అవార్డు అనేది యుద్ధ సమయంలో ఇచ్చేటటువంటి 3వ అత్యున్నత అవార్డు. యుద్ధ సమయంలో భారతదేశంలో ఇచ్చేటటువంటి మిలిటరీ అవార్డ్స్లో ప్రధానమైనవి 3. అత్యున్నతమైన అవార్డు పరమవీర చక్ర, 2వ అత్యున్నత అవార్డు మహావీర చక్ర, 3వ అత్యున్నత అవార్డు వీర చక్ర. ఇప్పుడు వీర చక్ర గురించి చూస్తే 2021లో వీర చక్ర అవార్డులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 5గురికి ఈ వీర చక్ర అవార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే సబ్దురామ్ సోరెన్, హవల్దార్ కె పళని, హవల్దార్ తేజేందర్ సింగ్, ఎన్కే దీపక్ సింగ్, గుర్తేజ్ సింగ్. వీరైదురికి కూడా వీర చక్ర అవార్డులని ఇచ్చి సత్కరించడం జరిగిందనమాట. ఇది యుద్ధ సమయంలో ఇచ్చేటటువంటి భారతదేశం యొక్క మిలిటరీ అవార్డు. అదేవిధంగా శాంతి సమయంలో ఇచ్చే మిలిటరీ అవార్డులు ఒకసారి చూసినట్లయితే ఇవి 2 రకాలు. 1 అశోక్ చక్ర అవార్డు, 2 కీర్తి చక్ర అవార్డు. అశోక్ చక్ర అవార్డు అనేది 2019లో మాత్రమే ప్రకటించారు, ఇటీవల కాలంలో ప్రకటించలేదు. 2019లో చిట్ట చివరిగా ప్రకటించబడినటువంటి వ్యక్తి లాన్స్ నాయక్ నాజిర్ అహ్మద్ వానీ. నాజిర్ అహ్మద్ వానీకి 2019లో అశోక్ చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. కీర్తి చక్ర అవార్డు అనేది 2021లో ఇవ్వడం జరిగింది. 2021లో కీర్తి చక్ర అనేది సంజీవ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా 3వది శాంతి సమయంలో ఇచ్చేటువంటి మిలిటరీ అవార్డులో 3వది శౌర్య చక్ర. ఈ శౌర్య చక్ర అవార్డు అనేది 2021లో అనూజ్ సూద్ గారికి, అలాగే ప్రణబ్ జ్యోతి దాస్ గారికి, అలాగే సోనం షేరింగ్ తమాంగ్, వీరి ముగ్గురికి కూడా శౌర్య చక్ర అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మనం 2 రకాల అంశాలు చెప్పుకున్నాం. మనం ప్రధానంగా 1 యుద్ధ సమయంలో ఇచ్చే మిలిటరీ అవార్డులు, శాంతి సమయంలో ఇచ్చేటువంటి మిలిటరీ అవార్డులు. యుద్ధ సమయంలో ఇచ్చే 3 అవార్డు గురించి మనం చెప్పుకున్నాం. అవి పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. శాంతి సమయంలో ఇచ్చేటువంటి మిలిటరీ అవార్డులు 3 ఉన్నాయి. అవి అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇవి ప్రస్తుతం వరకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అవార్డులు. మిత్రులారా, ఇవన్నీ కూడా భారతదేశంలో అవార్డులు అనేటువంటి అంశంలో తప్పనిసరిగా భవిష్యత్ పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధాన అంశాలు. వీటిని గురించి కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా మీరు చదువుకోండి. నెక్స్ట్ మిత్రులారా, ఈ మధ్య కాలంలో 2021 ఏకలవ్య ఇయర్ బుక్ అనేది మార్కెట్లోకి విడుదల అవడం జరిగింది.
టోటల్ 2020కి సంబంధించినటువంటి అంటే 2020 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి మొత్తం సమాచారంతో 2021 ఏకలవ్య ఇయర్ బుక్ని విడుదల చేయడం జరిగింది. ఎవరికైనా ఇది కొరియర్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ 150 రూపాయలు పంపించి దాని స్క్రీన్ షాటు మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941 నెంబర్కి వాట్సాప్లో పంపించండి. తద్వారా మీకు మీ ఇంటికి ఈ బుక్ని పంపించడం జరుగుతుంది. ఇది మిత్రులారా మనకు సంబంధించినటువంటి ఈరోజు క్లాసు. ఈ అవార్డ్స్ని మీరు తప్పనిసరిగా అందరూ చదువుకుంటూ మంచి భవిష్యత్తులో అత్యంత మార్కులు సంపాదించి అతి శీఘ్రంగానే ఉద్యోగాలు సంపాదిస్తారని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు.